తమిళనాడు రాజకీయం మారుతోంది. వరుసగా రెండోసారి గెలవాలనుకుంటున్నటువంటి స్టాలిన్ వల్ల అయ్యేటట్లేదు. ఏఐడిఎంకే అయితే గతంలో 2-3 సార్లు అట్లా 2 సార్లు వరుసగా గెలిచింది. కానీ డిఎంకే ఒకసారి గెలిచి మళ్ళీ గెలిచినటువంటి దాఖలాలు తక్కువ. ఈ దఫా జయలలిత లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామన్నటువంటి డిఎంకే దాదాపు 27 పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. అవసరమైతే అవతల ఉన్నటువంటి చిన్నా చితకా పార్టీల వాళ్ళకి తన సింబల్ మీదనే పోటీ చేసేలా చేసింది. అట్లాగే భారీ ఎత్తు నజరానాలు ప్రకటించింది. ఇటు ఏఐడిఎంకే కూటమిలో బేటలు ఉన్నాయి అన్నటువంటి ప్రచారము జరిగింది. కేవలం 4 పార్టీలు అందులో కలిసి ఉన్నటువంటి సందర్భం. టోటల్గా 11 పార్టీలు, కానీ 4 పార్టీల సింబల్స్ మీదనే పోటీ చేస్తున్న సందర్భం. విజయ్ పార్టీ వచ్చి బీజేపీని దెబ్బతీస్తుందన్నటువంటి లెక్కలని తోసిపుచ్చుతున్నటువంటి పోల్ ఇప్పుడు తాజాగా ఎగ్జిట్ పోల్స్, ఇదే ప్రీ పోల్స్లో చూస్తే ఓట్ వైబ్, News18 ఓట్ వైబ్ వాళ్ళు చూస్తే తమిళనాడు ఒపీనియన్ పోల్లో ఏఐడిఎంకేకి 115 నుంచి 125 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. డిఎంకేకి 104 నుంచి 114, అంటే ప్రతిపక్షానికి దిగిపోతుందని. టీవీకేకి 2 నుంచి 8. ఏఐడిఎంకే ఎన్డీఏలో భాగస్వామి కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. అంటే ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికి వరకు అందుతున్న లెక్కల ప్రకారం కేరళ, బెంగాల్లో మాత్రం కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య టఫ్ ఫైట్ ఉంది. బెంగాల్లో తృణమూలే గెలుస్తుందన్నటువంటి సర్వేలే అన్నీ వస్తున్నాయి. పాండిచ్చేరిలో స్వల్ప మెజార్టీతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, అదే సందర్భంలో అస్సాంలో బీజేపీ మళ్ళీ గెలుస్తుందంటుంటే, తమిళనాడులో ఏఐడిఎంకే బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే పెను సంచలనమే అవుతుంది.